బంగారమో నగలో కొట్టుకు వచ్చాయి ఎక్కడో వెతుక్కోవాలి అనుకుంటే ఎంతమంది గుమికూడతారు, ఎంతమంది దానికోసం ఆరాటపడి మరి వెతుకుతారో మనకందరికీ తెలిసిందే. సరిగ్గా అలాంటి ఘటన జరిగింది చైనాలో. వారం రోజులుగా భారీ వర్షాలు కురిసిన ఒకసారిగా మెరుపు వరదలతో నగరాలే మునిగిపోయిన పరిస్థితి. షాంగ్జీ ప్రావిన్స్లోని నగల దుకాణంలో కూడా ఈ మెరుపు వరద వచ్చింది. వరదలో బంగారం, వెండి నగలు కొట్టుకుపోయాయి. వరదలో కొట్టుకుపోయిన 20 కిలోల బంగారాన్ని వెతికేందుకు వీధుల్లో స్థానికులు పోటీ పడ్డారు. ఇప్పటి వరకు కిలో బంగారం దొరికింది. మీరు వింటుంది నిజమే. చైనాలో జరిగింది ఘటన. జూలై 25న నగల షాపు ప్రాంతంలో భారీగా వరద చోటు చేసుకుంది. అయితే ఏకంగా ఆ నగల షాపులోంచి 20 కిలోల బంగారం, వెండి ఈ వరదల్లో కొట్టుకుపోయింది. ఇంకేముంది, అది తెలిసిన స్థానికులు ఆ ప్రాంతంలో వెతుకులాట ప్రారంభించారు. దానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. చైనాలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా చోట్ల మెరుపు వరదలు సంభవించాయి. షాంగ్జీ ప్రావిన్స్లో వరదల కారణంగా ఓ నగల దుకాణంలో నుంచి బంగారు, వెండి ఆభరణాలు కొట్టుకుపోయాయి. దీంతో వాటిని వెతికేందుకు వీధుల్లో స్థానికులు పోటీ పడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. షాంగ్జీ ప్రావిన్స్లోని పుచి కౌంటీలో జూలై 25న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ప్రాంతం సముద్ర తీరానికి సమీపంలో ఉంటుంది. ఇక్కడ స్థానికంగా ఉన్న లావో ఫెంగ్జియాంగ్ ఆభరణాల దుకాణాన్ని ఎప్పట్లాగే ఉదయం సిబ్బంది తెరిచారు. అయితే అప్పటికే భారీ వర్షాలతో ఆ ప్రాంతం అంతా జలమయమైంది. చూస్తుండగానే వరద నీరు దుకాణంలోకి చొచ్చుకొచ్చింది. వరద ఉధృతి పెరగడంతో కళ్ళ ముందే దుకాణంలోని నగలు, సేఫ్ బాక్స్ అన్నీ కొట్టుకుపోయాయి. దీంతో ఆ కొట్టుకుపోయిన వాటిలో బంగారు హారాలున్నాయి, గాజులున్నాయి, ఉంగరాలున్నాయి, చెవిదిద్దులున్నాయి, వజ్రపు ఉంగరాలున్నాయి, వెండి ఆభరణాలున్నాయి. ఇవన్నీ చెప్తుంటే మీకు కూడా ఏమనిపిస్తోంది? ఇన్ని బంగారు ఆభరణాలు కొట్టుకుపోతే ఎలా ఉంటుందో ఆ జనాలకు తెలిసిన తర్వాత ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇంకా ఏమైనా ఉంటుందా? పరుగులు పెడతారు. ఎక్కడ వాటిని వెతుకుదామా అంటూ ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రాంతం అంతా కూడా గాలింపు శోధిస్తున్నారు. మామూలుగా లేదు. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి. ఆ ప్రాంతం అంతా కూడా ఏ రకంగా జనాలు ఎగబడి శోధిస్తున్నారు. ఒక్కసారి ఈ బాక్స్లో ఉన్న విజువల్ మనం చూద్దాం. చాలామంది అక్కడ వెతుకుతున్నారు చూడండి. ఆ గోడల పక్కన, ఆ బంగారు నగల షాప్ పక్కన ఏ రకంగా వెతుకుతున్నారో ఆ దృశ్యాలు చూస్తే మనకు అర్థమవుతాయి. షాంగ్జీ ప్రావిన్స్లో జరిగింది ఈ ఘటన. వరదలు వచ్చి ఏకంగా చూడండి ఆ వ్యక్తి ఎలా తీస్తున్నాడు. ఎక్కడ ఓ నగ దొరకపోతుందా, ఎక్కడన్నా ఒక డైమండ్ దొరకపోతుందా అంటూ వెతికే పనిలో ఉన్నారు. ఈ దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. చైనాలో జరిగింది ఈ ఘటన. మొన్న 25 తారీఖు నాడు వచ్చిన వరదలకి ఆ దుకాణం మొత్తం కొట్టుకుపోయింది. దుకాణంలో సేఫ్ బాక్స్తో సహా నగలు, ఆభరణాలు, డైమండ్లు ఒకటి కాదు చెప్తాను, గాజులు, ఉంగరాలు, చెవిదిద్దులు, హారాలు, వజ్రపు ఉంగరాలు, వెండి ఆభరణాలు. ఆ వెతికే వాళ్ళకి ఒక్కటి దొరికినా చాలు అన్నట్టుగా ఉంది ఇప్పుడు ఆ పరిస్థితి అక్కడ. ఒకసారి చూడండి ఆ వ్యక్తి ఎలా తీస్తున్నాడు. అంటే వాటి కిందికి ఎక్కడ కొట్టుకుపోయిందో వాడు వేలు పెట్టి, చెయ్యి పెట్టి మరీ కెలుకుతున్నాడు. అంటే ఎక్కడ ఏదో ఒకటి దొరకపోతుందా? కనీసం ఒక ఆభరణం దొరికినా చాలు, ఒక విలువైన ఆభరణం దొరికినా చాలు, దాన్ని నమ్ముకొని బతకొచ్చు అన్నట్టుగా ఉందా ఆశ. మనుషులు ఆశాజీవులు. కానీ ఆశ ఉండాలి, అత్యాశ ఉండాలి, కానీ దురాశ ఉండద్దు. కానీ ఈ వెతికే క్రమంలో అలా వెళ్తూ ఇంకా నయ్యం వరదలు కొట్టుకుపోయిన సందర్భాలు కూడా చోటు చేసుకుంటాయి. కాబట్టి లక్కీగా అక్కడ వరద లేదు. వరద తగ్గిన తర్వాత వెతుకులాట ప్రారంభించారు. కానీ అప్పటికే ఈ ఆభరణాలన్నీ దాదాపుగా సముద్రంలో కొట్టుకుపోయి ఉంటాయి. ఇంకా సముద్రంలో కొట్టుకుపోయి ఉంటాయి అని తెలిసి కూడా పడవలేసి వెతుక్కునే మనుషులు కూడా ఉంటారు. కానీ అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే పడవల్లో వెళ్ళినా వాటికి ఏదో మ్యాగ్నెట్స్ పెట్టి లేదా అయస్కాంతాలు పెట్టి బంగారాన్ని ఆకర్షించే ఏదో ఒక ప్రయత్నం బహుశా చేసి ఉంటారు. చైనీయులు అంత తెలివి కలవాలి. ఎందుకంటే అలాంటి టెక్నాలజీ, తెలివి కూడా చైనా వాళ్ళకి ఆ బుర్రలు ఉంటాయి. కానీ అది సాధ్యమయ్యే పని కాదు. ఇట్స్ జస్ట్ ఏ జోక్. ఎందుకంటే ఈ చైనా వాళ్ళ మీద మీమ్స్ చాలా వస్తాయి. ఇలాంటి సంఘటనల విషయంలో చైనా వాళ్ళు చాలా తెలివిగా ఆలోచిస్తారు. ఈ ఎలక్ట్రిక్ పరికరాల విషయంలో అనేది ఒక మీమ్స్ కొన్ని వైరల్ అవుతుంటాయి. నిజంగా ఆ దృశ్యాలు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఎందుకంటే ఇలా ఆ బంగారు ఆభరణాల గురించి పోటీ పడి అక్కడ వెతుకుతున్న క్రమంలో కిలో బంగారం దొరికింది. ఇది చెప్పడానికి హాస్యాస్పదంగా సరదాగా ఉన్నా నిజంగానే ఆ వెతుక్కునే వాళ్ళకి కిలో బంగారం దొరికిందంట. 20 కిలోల బంగారంలో కిలో దొరికింది. అంటే అక్కడొక హారమో, నగో, చెవిదిద్దులో, ఉంగురాలో ఎక్కడో చోట తట్టుకొని ఉంటాయి కదా, అందులో ఏదో ఒకటి దొరికింది. దాదాపుగా అలా
కిలో దొరికింది ఇప్పటి వరకు. ఇంకా 19 కిలోలు బహుశా సముద్రంలో కొట్టుకుపోయి ఉంటాయి. పాపం బ్యాడ్ లక్. బహుశా లేదంటే అవి ఎవరికి దొరికినా ఆ ప్రాంతంలో కనీసం వాళ్ళైనా ధనవంతులు అయ్యే వాళ్ళేమో. బహుశా ఆ ఆలోచనలు అలా ఉంటాయి. ఖచ్చితంగా మనిషి ఆశాజీవి, దాన్ని కాదనలేం. అండ్ ఆఫ్ కోర్స్ ఒక వ్యక్తి సంబంధించినటువంటి విలువైన వస్తువులు గల్లంతయ్యాయని తెలిసినప్పుడు ఖచ్చితంగా ఆ గల్లంతైన వ్యక్తితో పాటు వాళ్ళ సిబ్బందితో పాటు స్థానికులు ప్రజలంతా కూడా ఎగబడతారు. ఎక్కడో చోట దొరకపోతుందా, అదృష్టం వరించబోతుందా అనే తపన ఉంటుంది. ఆ తపనలో భాగంగానే అక్కడ వాళ్ళ రిస్క్ చేసి వాటిని వెతికే పని చేస్తున్నారు. సో కొట్టుకుపోయిన వాటిలో చాలా వరకు దాదాపు దక్కని పరిస్థితి. కిలో బంగారం మాత్రం దొరికిందంటే సేఫ్ బాక్స్లో రీసైకిల్ చేసిన బంగారంతో పాటు భారీగా నగదు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపు 20 కిలోల బంగారం నగదు గల్లంతైంది. వీటి విలువ దాదాపు 10 మిలియన్ యువాన్లు, అంటే చైనా యువాన్ కరెన్సీలో, భారత కరెన్సీలో ఇది 12 కోట్లు. చూడండి, 12 కోట్లు అంటే మామూలు విషయమా? అందులో ఏ ఒక పావు కిలో అర్ధ కిలో దొరికినా చాలు, జీవితాంతం కూర్చొని బతకొచ్చు. అలా ఉంటే ఆలోచనలు. అంటే వెతికే క్రమంలో ఆ తపన ఉంటుంది, ఖచ్చితంగా ఆరాటం ఉంటుంది. అందులో భాగంగానే ఈ వెతుకులాట. ఇప్పుడు మీ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఇంకా ఆ మిగతా దృశ్యాలన్నీ కూడా మొన్నటి నుంచి కురుస్తున్నటువంటి కుంభవృష్టి వర్షాలకు చైనాలో సంభవించిన వరదలకు సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఇవన్నీ కూడా కొంత డిస్టర్బింగ్ విజువల్సే వాస్తవానికి. స్క్రీన్పై మీరు చూస్తున్నాయి అన్నీ కూడా. చైనాలో ప్రకృతి విపత్తులు, వరదలు, విలయాలు చాలా సర్వసాధారణం అయిపోతున్నాయి. ఎందుకంటే అక్కడ మానవ తప్పిదాలే. వాళ్ళు నిర్మించిన బంగళాలు, ఆ భవంతులు, నివాస సముదాయాలు అడ్డదిడ్డంగా ఒక్కటి కూడా పద్ధతిగా ఉండకుండా పూర్తిగా ప్రకృతికి విరుద్ధంగా ఉంటాయి. ప్రకృతికి అడ్డంగా విరుద్ధంగా ఉంటే ఏమవుతుంది? ప్రకృతి ప్రకోపించినప్పుడు, ఈ వరదలు విలయాలు వచ్చినప్పుడు ఆగదు. ఏదో చోట మనం బెజవాడ ఉదాహరణ చూసామా? విజయవాడలో ఏమైంది గత ఏడాది వరదలు వచ్చినప్పుడు? పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా, విజయవాడ కంప్లీట్గా ఎక్కడ బుడమేరుకో అడ్డుకట్టేసి ఏమైంది, ఊరి మీద పడింది వరదంతా కూడా. బుడమేరంతా కూడా విజయవాడను ముంచెత్తింది, తూర్పు విజయవాడని. ఆ రకంగా ఉంటుంది పరిస్థితి. సో ఇప్పుడు ఈ చైనాలో కూడా ఇదే పరిస్థితి. ప్రతి నగరంలోనూ చైనాలో అసలే అక్కడ భౌగోళిక పరిస్థితులు, వాతావరణం భిన్నంగా ఉంటుంది. దానికి తోడు పెద్ద పెద్ద నగరాలు, స్కై స్క్రాపర్స్, బహుళంతస్తుల భవనాలు, అవన్నీ కూడా ముంచెత్తిన పరిస్థితి. ఈవెన్ షాంఘై, బీజింగ్ అన్ని నగరాలను కూడా ముంచెత్తింది. అసలే పక్కనే సముద్రం ఉంటుంది. ఇంకా ఈ వరదలకు తోడు మా నగలు ఎక్కడ కొట్టుకుపోయా? 20 కిలోల 12 కోట్ల నగలు, అందులో 1 కిలో మాత్రమే వెతుక్కుంటే దొరికాయి. మిగతా అన్ని పక్కనే సముద్రం ఉందట. ఆ షాప్కు, ఆ సిటీకి దగ్గరలో నియర్ బై ఉంటుంది. సో అవన్నీ వరదల్లో మాయమైపోయి ఉంటాయి, గల్లంత అయిపోయి ఉంటాయి సముద్రంలో. కానీ మనిషి ఆశాజీవి కాబట్టి ఏదో ఒకటి దొరుకుతుందని వెతుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దాంట్లో తప్పులేదు. ఎందుకంటే వెతికే క్రమంలో దొరకొచ్చు కూడా. సో కానీ అది ప్రమాదకరంగా పరిణమించకూడదు, రిస్క్ తీసుకోకూడదు అనేది ఇక్కడ ఉన్నటువంటి వాస్తవం. సో ఏదేమైనా చైనాలో జరిగినటువంటి ఆ వరదల బీభత్సానికి సంబంధించిన దృశ్యాలు ఇవి. ఇందులో ఇదొక కొసమెరుపు. నగలు కొట్టుకుపోయినప్పుడు, ఆభరణాలు కొట్టుకుపోయినప్పుడు 1 కాదు 2 కాదు, దాదాపు 10 మిలియన్ యువాన్లు అంటే మన కరెన్సీలో 12 కోట్లు అన్నమాట. సో ఆ రకంగా కొట్టుకుపోయిన బంగారం విషయం తెలిసిగానే స్థానికులు పెద్ద ఎత్తున వీధుల్లోకి చేరి ఆ బంగారం కోసం వెతుకుతున్నారు. స్వచ్ఛందంగా తమకు దొరికిన ఆభరణాలు కొంతమంది వెనక్కిస్తున్నట్టుగా దుకాణ యజమాని చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు కేజీ బంగారం తమ వద్ద చేరిందన్నారు. రోజులు గడుస్తున్నా మిగతా బంగారం కోసం స్థానికులే వెతుకుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు అయితే వైరల్గా మారుతున్నాయి. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, పాపం నిజాయితీగా ఇంతసేపు నేను చెప్తున్న ఆ కేజీ బంగారం ఏదైతే ఉందో అదంతా కూడా నిజాయితీగా మళ్ళీ ఆ షాప్ ఓనర్ తెచ్చిచ్చారట దాదాపుగా. ఎందుకంటే అప్పటికే విపరీతంగా నష్టపోయాడు. 12 కిలోల బంగారం నిజాయితీగా వాళ్ళంతా స్వచ్ఛందంగా తీసుకొచ్చి ఇస్తున్నారంట. అక్కడ నిజాయితీ చాటుకున్నారు చూడండి. మరి అంటే ఎంతో కొంత దొరికిన దాంట్లో కిలో అయితే ఇచ్చారు, మిగతా ఇంకెంత దొరికిందో తెలియదు కదా. కిలో వరకైతే ఇచ్చారు స్వచ్ఛందంగా. తప్పటాల్సిన సందర్భం కాదు ఇది. మనిషి అంటే సహాయం చేస్తున్నట్టే లెక్క. ఇక్కడ ఆ వ్యక్తి దాదాపుగా అంత తీవ్ర స్థాయిలో నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి స్వచ్ఛందంగా వెతికి ఇస్తున్నారంటూ షాప్ యజమాని చెప్తున్నాడు. ఇప్పటివరకు 1 కిలో రికవర్ అయింది, మిగతా అంతా కూడా ఇక మాయమైనట్టే దాదాపుగా. చైనాలో జరిగింది ఈ ఘటన. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. సో మొత్తం మీద ఆకస్మిక వరదలు, ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే చూడండి ఎట్లా ఉంటుందో. మనుషులకే దిక్కులేదు. ఇంకా ఆభరణాలు ఎవరు పట్టించుకుంటాడు, వస్తువులను ఎవరు పట్టించుకుంటారు? కార్లు, పెద్ద పెద్ద బహుళంతస్తుల భవనాలే దాదాపు కింది స్థాయిలో పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. నీళ్ళలో పెద్ద పెద్ద కార్లు, భారీ భవనాలే, అన్నీ భారీ వాహనాలన్నీ కొట్టుకుపోతున్నాయి.
పూర్తిగా కాగిత పడవల మాదిరిగా అలా నీళ్ళలో తేలుతూ కొట్టుకుపోతున్నాయి. ఇంకా వరద వచ్చినప్పుడు ప్రాణాలు కాపాడుకోవడానికి చూస్తారు, కానీ ఈ ఆభరణాల కోసమో వీటి కోసమో వెతుకులాడే సందర్భం అయితే ఆ సమయం ఉండదు అక్కడ. సో అదే జరిగింది చైనాలో షాంగ్జీ ప్రావిన్స్లోని వుకీ కౌంటీలో అకస్మాత్తుగా సంభవించిన ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ వల్ల ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో స్థానికులు దాదాపుగా బంగారం వెండి ఆభరణాలకు సంబంధించి గందరగోళం చెలరేగింది. జూలై 25 ఉదయం జరిగింది ఘటన. దీంతో దుకాణ సిబ్బంది నివాసితులు తప్పిపోయిన విలువైన వస్తువుల కోసం వెతకాల్సిన పరిస్థితి వచ్చింది. సో మొత్తం మీద లావో ఫెంగ్జియాంగ్ అనే ఆభరణాల దుకాణం సిబ్బంది ఆ రోజు ఆ షాప్ తెరిచిన వెంటనే వరద వచ్చింది. దీంతో ఇంకా రాత్రిపూట కాపలాగా ఉండే ఆభరణాలు సేఫ్లోకి తరలించలేదు. దీంతో ఉదయం వచ్చిన వరదలు హెచ్చరికలు అలర్ట్ వచ్చినప్పటికి కూడా అవన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. నిమిషాల్లోనే వాళ్ళ కళ్ళ ముందే నీరు ఒప్పంగా 1 మీటర్ కంటే ఎక్కువ ఎత్తుకు చేరుకుంది. శక్తివంతమైన ప్రవాహం ఆ దుకాణం గుండా ప్రవహించి పూర్తిగా అవన్నీ క్యాబిన్లు ట్రేలు అన్నీ కొట్టుకుపోయిన పరిస్థితి. చాలా దారుణంగా నిజంగా ఈ పరిస్థితి ఆ నగల యజమానికి చాలా బాధాకరంగా ఉంటుంది. తప్పైన వస్తువులు బంగారు హారాలు ఉన్నాయి, గాజులు, చెవిదిద్దులు, ఉంగరాలు, పెండెంట్లు, వజ్రాలు, జుడే ముక్కలు, వెండి ఆభరణాలు. సో రకంగా ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ కుటుంబం ఆ సిబ్బంది 2 రోజులు ఆ ప్రాంతంలో వెతికి పట్టుకున్న పరిస్థితి అయితే ఉన్నది. సో దాదాపు కిలో బంగారాన్ని అయితే ఇంకా స్వాధీనం చేసుకున్నారు. సో ఇంకా విలువైన ఇలా వస్తువులు కొట్టుకుపోయాయి, వాటిని ఎవరన్నా తీసుకెళ్లాలనే విషయం ట్రాక్ చేయడం అయితే కష్టమవుతుంది. సో ఈ వార్త వ్యాపించగానే పోగొట్టుకున్న వస్తువులు వెతుక్కునే ఆశతో ఆ ప్రాంతానికి చాలామంది పరిగెత్తడం ప్రారంభించాడు. సో ఒక రకంగా ఈ విషయం తెలిసిన తర్వాత, అంటే కొంతమంది చెప్పాను కదా, ఆశ, అత్యాశ, దురాశ ఉంటుంది కదా. సరే, మనిషి అనే ఆశాజీవి కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది మెటల్ డిటెక్టర్లు కూడా యూజ్ చేశారంట. ఎక్కడ సౌండ్ వస్తాయి కదా, డిటెక్ట్ చేసినప్పుడు బంగారము ఒకవేళ ఏదో బహుశా ఏదో ఇనప ముక్కలు లాంటివి దొరుకుంటాయి చాలా వరకు. ఎందుకంటే అన్నీ కొట్టుకొని వస్తాయి. అదృష్టం బాగుంటే వాడికి బంగారం తగులుతుంది. సో ఆ రకంగా ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు, తప్పేం లేదు, వెతుక్కునే పనిలో ఉన్నారు. కొంతమంది నిజాయితీగా తిరిగిచ్చారు కిలో బంగారం ఆ స్టాఫ్ అంతా వెతికినప్పుడు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కళ్ళ ముందటే ఆ షాప్లో, నగల షాప్లో ఇలా ఇంతవరకు వరదొచ్చి ట్రేలు బంగారం ఎదురుగా కొట్టుకుపోతుంటే అయ్యో బంగారం, అయ్యో నగలు, పెండెంట్లు, వజ్రాలు, హారాలు, బంగారం ఎలా కొట్టుకుపోతుంటే ఎన్ని పట్టుకుంటాడు? ఒక చేత్తో ఒకటి, అంతకు మించి పట్టుకోలేరు కదా. సో ఇక్కడ వీని ప్రాణాలు కాపాడుకోవడానికి ఈ 2 చేతులతో ట్రేలు నగలు పట్టుకుంటే వీడు కొట్టి గల్లంత అవుతాడు. కాబట్టి ఇంకా ఆ షాపే కంప్లీట్గా వరదల్లో దాదాపు 1-2 మీటర్ల ఎత్తులో నీళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుంది, ప్రజలే మునిగిపోతారు. ఇంకా నగలను పట్టుకొని ఎవడేడుస్తాడు. సో అది జరిగింది. నిజంగా దారుణం అది. కళ్ళ ముందే 12 కోట్ల విలువైన నగలు కొట్టుకుపోతుంటే ఆ దుకాణ యజమాని బాధ ఏంటో నిజంగా వర్ణనాతీతం. మనం చెప్తుంటే హాస్యాస్పదంగా ఉంది, కానీ చాలా బాధాకరమైన ఘటన. మొన్న కూడా దాదాపు 20 కిలోల బంగారం మన దగ్గర కూడా ఇలాగే జరిగింది. విజయవాడలో ఘటన జరిగింది. ఇలా జరుగుతున్నప్పుడు నిజంగా బాధాకరంగా ఉంటుంది. విషయాలన్నీ కూడా చెప్తున్నప్పుడు వరదలు, ప్రకృతి విలయాలు సంభవిస్తే ఆస్తి, ప్రాణ నష్టం, ఇదే ఆస్తి నష్టం అంటే ఇదే, ప్రాణ నష్టం అంటే స్వయంగా క్యాజువాలిటీస్ జరుగుతుంటాయి, రిపోర్ట్ అవుతుంటాయి, మనుషులు కొట్టుకుపోతుంటారు. సో ఇవన్నీ ప్రకృతికి విరుద్ధంగా వెళ్తే ఏదైనా ఇలాగే ఉంటుంది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, అన్ని రూపాల్లో నష్టం ఉంటుంది. సో ప్రకృతి విలయాన్ని మనం ప్రకృతి ప్రకోపించినప్పుడు దాన్ని ఎదుర్కోక తప్పని పరిస్థితి ఉంటుంది కొన్ని సందర్భాల్లో. చైనాలో జరిగింది ఘటన. ఇప్పుడు ఈ వీడియో వైరల్గా మారింది. చాలామంది ఆ ప్రాంతాన్ని అంతా శోధిస్తున్నారు. చూడాలి, అదృష్టం బాగుంటే అక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా ఆ పరిస్థితులు చక్కదిద్దబడ్డా కొద్దీ మెల్లమెల్లగా ఆ ప్రాంతం అంతా క్లియర్ అవుతున్నప్పుడు ఎవరికో ఒకరికి ఉంగరమో, గొలుసో లేదా పెండెంట్లో, వజ్రాలో దొరకపోతాయా? చూద్దాం. The Big Folk Night 2025 celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.